ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన క్రీస్తు నామంలో మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడు ఇచ్చిన కృపను బట్టి, దేవుడు నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు వాగ్దానం ఇస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుడు వాగ్దానం మనం ఒకసారి చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం, మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. యేసుక్రీస్తు ఈ లోకంలో సువార్త ప్రకటిస్తూ తన శిష్యులకు తెలియపరుస్తూ ఉంటాడు. ఈ లోకంలో మీరు ఎవరి గురించి కూడా తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త తండ్రి ఎవరిని ఏ విధంగా తీర్పు తీర్చాలో, ఎవరికి ఏ విధంగా న్యాయం చేయాలో ఆయన తెలియపరుస్తూ ఉంటాడు. ఆయన తీర్పు ఎంతో మధురం. మీ ఆలోచనలు, మీ జ్ఞానం ఎందుకు పనికిరావు. కాబట్టి ఎవరి గురించి కూడా మీరు తీర్పు తీర్చాల్సిన అవసరం లేదని తన శిష్యులకి దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. అలాగే ఈ రోజు నా దేవుడు నీకు నాకు కూడా మాట తెలియపరచాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి జీవితంలో నువ్వు హెచ్చించబడి ఉన్నా, ఎలాంటి నీచమైన స్థితిలో ఉన్నా కూడా ఎవరిని కూడా నువ్వు జడ్జి చేయొద్దు, ఎవరిని కూడా నువ్వు తీర్పు తీర్చొద్దు. ఎందుకంటే ఈ లోకంలో నీకున్న డబ్బును బట్టి, నీకున్న సంపదను బట్టి, నీకున్న స్థితిని బట్టి ఎదుటి వల్లనే నువ్వు మాట్లాడుతూ ఉంటావు. అది నీకు స్థిరం కాదు. రేపు రోజున మరణించిన తర్వాత నువ్వు నడిచిన ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలం అంతా కూడా రేపు రోజున నువ్వు లెక్క చెప్పాల్సిన ఉంటుంది. ఆ రోజున చాలా కఠినమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎవరిని కూడా నువ్వు తీర్పు తీర్చొద్దని ఈ రోజున నజరేయుడైన క్రీస్తు నామములో రక్షించబడి దేవుని యందు భయభక్తులు కలిగి ఓర్పుతో కలిగిన వారికి ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఎవరి గురించి కూడా మన తీర్పు తెచ్చుకున్నా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడి యందు విశ్వాసంతో కలిగి ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.